హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందే మైసమ్మ విషయాలు చెప్పుకున్నాం. ఆ ప్రసంగం వినండి. ఇంతకు ముందు చెప్పినది మైసమ్మ యొక్క సరళ మంత్రం. ఇప్పుడు చెప్పబోయేది పూనకం వచ్చేందుకు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మైసమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ ఇటువంటి దేవతల ఆరాధన చేసేటప్పుడు వారు వారి ఒంటిపై పూనకం వస్తూ ఉంటారు. వారికి అక్కడికి వచ్చే భక్తులకు సమాధానాలు పరుస్తూ ఉంటారు, సమాధానాలు చెబుతూ ఉంటారు, సమాధాన పరుస్తూ ఉంటారు. అటువంటి మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఎవరైతే మైసమ్మ ఆరాధన చేస్తూ ఆమె తమ ఒంటిపైకి పూనకంగా వచ్చి 10 మంది సమస్యల యొక్క సమాధానం చెప్పాలని అనుకుంటున్నారో వారు చేయవలసిన మంత్రం. ఈ మంత్రం చేసే ముందు ఏదైనా గురువు వద్దకు వెళ్లి మంత్రాది విధులు, ఆకర్షణ యంత్రములు మరియు రక్షణ యంత్రములు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పూనక దేవతలు వస్తే పర్వాలేదు, ఆ పూనకం వచ్చే వారికి సాధారణంగా ఇతర గాలులు కూడా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు మైసమ్మ వస్తాది, ఎల్లమ్మ వస్తాది అని వేచి ఉంటూ దీపారాధనలు, పూజలు చేస్తూ ఉంటారు. ఇంతలోగా వారిపై ఏదో ప్రయోగం జరగడం లేదా ఇతర ఏదైనా ఒక దేవత వారిని ఆవేశించడం వలన ఒంట్లో మంటలు, లేనిపోని ఇబ్బందులు, ఒళ్ళు బరువు అవ్వడం, లేక రుగ్మతలు రావడం, ఎవరో బంధించారు అనేలా ఉండడం. కాగా కొంతమంది క్షుద్ర విద్యాపరులు అతి సునాయాసంగా ఈ పూనకం వచ్చే వారికి బంధన చేయగలరు, దేవతకి బంధన చేయగలరు, పూనకం వస్తున్న వ్యక్తిని కూడా బంధన చేయగలరు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గ్రామ దేవత వద్దకు లేదా ఎవరింట్లోనైనా మైసమ్మ ఉంటే వారి వద్దకు వెళ్లి లేక మైసమ్మ దేవాలయంలోకి వెళ్లి పసుపు ముద్దను తీసుకుని వచ్చి పీఠమును అమర్చి ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ఆ పసుపు ముద్దని మైసమ్మగా సకల పూజలు, పంచపూజలు గాని షోడశోపచార పూజలు గాని నిర్వర్తించిన తర్వాత ఈ మంత్రము 108 చెప్పున ఆదివారం గాని మంగళవారం గాని ప్రారంభించి తూర్పు అభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రములు, ముఖం నిండా పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని గుగ్గుల ధూపం వేసుకొని చేయవలసి ఉంటుంది. ఈ విధానమునకు గుగ్గుల ధూపము అతి ముఖ్యం. ఈ మంత్ర జపం చేయడం వలన దేవత పూనకమునకు తప్పక వస్తుంది. ఈ మంత్రము స్త్రీమూర్తులు ప్రత్యక్షంగా చేయవచ్చు లేదా పురుషులు చేసిన ఎవరిపైకి రావాలని మనం కోరుకుంటున్నామో వారిపైకి వస్తుంది. మైసమ్మ చాలా మహిమను చూపించే మహాతల్లి. ఎవరికి పూనకం వస్తుందో వారు అగ్నిని తొక్కగలరు, చాలా విచిత్రములు కూడా చూపించగలరు. ఇటువంటి విషయములలో ముందుకు పోయేందుకు ప్రావీణ్యత కలిగిన వారి యొక్క సలహాలు తీసుకోవడం మరియు వారిని సంప్రదించడం లేదా మమ్మల్ని ప్రత్యక్షంగా సంప్రదించడం, మా వద్ద నుండి కొన్ని రక్షణలు తీసుకోవడం చాలా మంచిది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మైసమ్మ పూనకమునకు మంత్రము మాయదారి మైసమ్మ నమస్తేస్తు మహామాయే జగదంబ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సర్వమంగళ ప్రదాయిని నమోస్తుతే. మమ దేహే ఆవేశయ మమ జిహ్వే భక్తస్య ప్రశ్న సమాధానం కురు. మహాకాళీ మహాగౌరీ మహాశక్తి స్వరూపిణి మైసమ్మ. ఓం హ్రీం ఈం హుం ఫట్. మంత్రం మరోసారి. మాయదారి మైసమ్మ నమస్తేస్తు మహామాయే జగదంబ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సర్వమంగళ ప్రదాయిని నమోస్తుతే. మమ దేహే ఆవేశయ మమ జిహ్వే భక్తస్య ప్రశ్న సమాధానం కురు. మహాకాళీ మహాగౌరీ మహాశక్తి స్వరూపిణి మైసమ్మ. ఓం హ్రీం ఈం హుం ఫట్. మంత్రం మరోసారి. మాయదారి మైసమ్మ నమస్తేస్తు మహామాయే జగదంబ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సర్వమంగళ ప్రదాయిని నమోస్తుతే. మమ దేహే ఆవేశయ మమ జిహ్వే భక్తస్య ప్రశ్న సమాధానం కురు. మహాకాళీ మహాగౌరీ మహాశక్తి స్వరూపిణి మైసమ్మ. ఓం హ్రీం ఈం హుం ఫట్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు.
మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగాలను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ అర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.